ఆంధ్రప్రభకు స్వాగతం. యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా దీని వెనుక ఉన్నది ట్రంప్. ఈ ట్రంపు ఒక మ్యాడ్ మ్యాన్ థియరీతోటి వెళ్తున్నాడు అని చెప్పి మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుతుంది. ఈ దశలో మన ఆంధ్రప్రభకు ఒక ఆర్టికల్ రాశారు విశ్లేషకులైనటువంటి శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈ ట్రంప్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ట్రంప్ బిహేవియర్ని ప్రపంచం గర్హిస్తుందా, ప్రేమిస్తుందా, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఈ మ్యాడ్ మ్యాన్ థియరీ అంటున్నారు ట్రంప్ది. మనం చూస్తుంది కూడా అలాగే ఉంది. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కొద్దిసేపు టారిఫ్లు వేస్తాడు, కొద్దిసేపు తీసేస్తాడు. సో అసలు ఈ ట్రంప్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? చాలా స్మార్ట్ మ్యాన్. చాలా మందికి అర్థమైంది ఏంటంటే అనుకున్నది చేస్తాడు, రూల్స్ ఫాలో అవ్వడం. ఆయన థియరీ ఏమిటంటే మ్యాక్సిమం లెవరేజ్. మీకు నాకు వ్యాపారం చేయాలి, మీ దగ్గర ఏదో వస్తువు కొనాలి, అది 100 రూపాయలు విలువ అయితే నేను 10 రూపాయలు ఇస్తానంటాను. తర్వాత 15, 16, 17. లేకపోతే నా దగ్గర నుంచి మీరు వస్తువు కొనాలంటే 5 రెట్టింపుల ధర చెప్తా. ఆయన ఆ థియరీ ఓపెన్గా దాని గురించి చెప్తాడు. ఆయన ఎప్పుడు అంత ఇన్నోసెంట్ మ్యాన్ కాదు. ప్రపంచానికి ఆయన మాటలు, ఆయన స్టైలు ఎందుకు అర్థం అవ్వదంటే ఆయన మామూలు పొలిటీషియన్ లాగా లేడు, కాదు. కానీ ఆయన ఏ పనిలో ఫెయిల్ అవ్వలేదు. టారిఫ్స్లో ఫెయిల్ అవ్వలేదే. 50% చేసేది, ఇప్పుడు 10-15% పెంచేది కదా. అది మంచిదా కాదా అమెరికాకి, అది వేరే విషయం. చాలా మంది ఆర్థిక వ్యవస్థ చదివిన వాళ్ళు ఏంటంటారంటే అది మంచిది కాదంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వస్తువుల ధరలు పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళకే నష్టం వస్తాయి. అది చేశాడు. అలాగే వెనుజువేలా నుంచి ఆయిల్ మార్కెట్లోకి తెచ్చాడు. రోజుకి 30 లక్షల బ్యారెల్స్ వస్తాయి. ఆయిల్ రాకపోతే ఇప్పుడు ఆయిల్ $200 అయిపోతుంది బ్యారెల్. అలా ఇరాన్తో యుద్ధం చేసేది మంచిదో చెడుదో చరిత్ర చెప్తాది. అప్పటికే మనం ఎలా చెప్పగలం? ఈవేళకి ఎలా చెప్తాం? వెయిట్ చేయాలి. దీని ఇంపాక్ట్ ఏమిటి? 50 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మనకు పిక్చర్ వస్తాయి. తప్పు చేశారా, బాగా చేశారా. ప్రస్తుతం అమెరికా ఏం ఓడిపోలేదే యుద్ధంలో. ఓడిపోయిందని ఎలాగనుకుంటున్నారు? ఏదో ఇరాన్ ఫైట్ చేస్తున్నట్టే చేస్తుంది, తప్పదు. వాళ్ళకి 47 సంవత్సరాల ఆయిల్ సొమ్ములతో బాంబులు, మిసైల్స్ అన్ని కొనుక్కున్నారు. సోషల్ వెల్ఫేరును, డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫరును, రేషన్స్ ఏం లేవు ఇరాన్లో. ఇరాన్లో అదేం లేవు. ఎక్కువగా ఒక సెక్షన్ బాగా చూస్తారు. ఈ ఆయుధాలు దాని మీదే ఖర్చు పెడతారు. సో డెవలప్ అవ్వారు. సో అది యుద్ధం జరిగింది. అందరూ మంచి టైం కాదు, మంచిది కాదు అంటున్నారు. సరే మంచి టైం ఎప్పుడు అని అడిగాడు. మంచి టైం ఎప్పుడు? ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర అణు ఆయుధాలు ఉంటే అందరిని చంపేస్తారు, అది అన్నది అందరికీ నమ్మకం ఉన్నది, బయట చెప్పకపోయినా. సో మనం ఓడిపోయినంటూ కరెక్ట్ కాదు. అమెరికా అనుకున్నట్టుగా చేస్తుంది. ఇంకా యుద్ధం జరుగుతూ ఉన్నది, ఏం ఆగలేదు. ఫిబ్రవరి 28 నుంచి ఏదో రోజు ఆగింది, 10 రోజులు ఆగింది. ఆయన కూడా గేమ్ ప్లే చేస్తున్నాడు. ఆయన మాటలు ఏంటి? మాటలు అంతా బాగున్నది అనగానే ఆయిల్ ధర పడిపోతుంది 2 రోజులు 3 రోజులు. ఇరాన్కి తెలుసు ఆయిల్ ధర పడకూడదు, టెన్షన్ ఉండాలి, అప్పుడే మన మాట వింటారు. సో ఇద్దరికి తెలివితేటలు ఉన్నాయి. ఇంకా నేను అనుకుంటున్నా అమెరికాకి ఎక్కువ తెలివితేటలు ఎందుకు ఉన్నాయంటే ఎక్కువ జనం ఉన్నారు, ఎక్కువ రీసెర్చ్ చేస్తారు, ఎక్కువ థింక్ ట్యాంక్స్ ఉంటాయి, ఆలోచన చేసే సంస్థలు ఉంటాయి. సో మెల్లిమెల్లిగా వాళ్ళు దిగుతారు దీంట్లో. తర్వాత ఇరాన్లో యూనిటీ ఉన్నదా లేదా మనకు తెలియదు. వాళ్ళ సైన్యంలో ఒక వర్గం ఏమన్నా వ్యతిరేకం అయిపోతుందా అక్కడ ఉన్న వర్గానికి? అది కనపడట్లేదు, కొద్దిగా కనపడుతుంది, అది కూడా ఉన్నది. సో అందువల్ల మనం సింపుల్గా అతను తీసుకోవటం అనవసరం. ఇమిగ్రేషన్ డ్యామేజ్ చేశాడు. ఒక్క ఇలీగల్ ఇమిగ్రెంట్ వెళ్ళట్లేదు అమెరికాకి. గోల దూకేసి బోర్డర్ దగ్గర ఒక్కరు రోజుకి 2,000 మంది 3,000 మంది వెళ్ళేవారు, 4,000 మంది వెళ్ళేవారు రోజుకి. ఎవరు వెళ్ళట్లేదు, ఆప్ చేశాడు. మళ్ళంటే మన దేశం లాంటి వాళ్ళని ఏడిపిస్తున్నాడు వెళ్ళిపోమని. సో వాళ్ళకి ఆయన అనుకున్నది మనకు మంచిది కాదు, కానీ అనుకున్న పని చేస్తున్నాడు. సో అంత సింపుల్గా అతను తీసేయాలంటే కాదంట. చాలా అతి తెలివితేటలు ఉన్న వ్యక్తి అని జ్ఞాపకం చేస్తాను. సార్ ఆయన రెండోసారి గెలిచినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి ఆశ్చర్యపోయింది కదా. ఎందుకు అతను గెలుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ గెలిచాడు. సో అంటే ఎందుకు ప్రపంచం ఎందుకు అతను గెలవగానే
అంత ఆశ్చర్యపోయింది? ఎందుకు అసలు ప్రపంచం ఎందుకు అలా అతన్ని చూసి భయపడుతుంది? ఒకటి ఎందుకు ఆశ్చర్యపోయారంటే ఓడిపోయాక 24లో ఆయన అక్కడ ప్రమాణ స్వీకారానికి కూడా ఉండలేదు. హ్మ్. అమెరికన్ చరిత్రలో అవ్వలేదు అలా. వెళ్ళిపోయాడు. విష్ చేయలేదు బయట. ఆ దొంగతనం చేశారు ఎలక్షన్ అన్నాడు. ఎంతో అల్లరి పెట్టాడు. అలాంటి వాడికి మళ్ళీ ఓటేస్తారా అన్నారు జనం అంతా. సార్. అలాంటి వాడికి మళ్ళీ వేశారు. అది హ్మ్. గమ్మత్తు. సో అది అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాడికి వేశారంటే వేశారు. గెలిచారు. సో అది మరి తర్వాత దాదాపు 1892లో 130 సంవత్సరాల క్రితం సార్. ఒకే ఒక వ్యక్తి అమెరికాలో ఓడిపోయాక రెండోసారి గెలవటం హ్మ్. ప్రెసిడెంట్. ఓడిపోయాక మళ్ళీ గెలిచేది అనేది ఉండదు. ఉండదు. హ్మ్. ప్రెసిడెంట్ గెలిచాడు. సో అది ఆశ్చర్యం కదా, చాలా ఆశ్చర్యం. సో అందువల్ల అతన్ని నేను ఒకటే అన్నా, తక్కువ అంచనా వేయటం కరెక్ట్ కాదంట. మళ్ళాగా మాట్లాడలేదు, ఇంకోలాగా మాట్లాడుతున్నాడు, ఇలా చేసాడు, తక్కువ అంచనా వేయటం తప్పు. చాలా షూడ్ మ్యాన్. అయితే నేను ఇందాక కూడా ఒక మాట అన్నాను మీతో, చాలా గొప్పోడు అనటానికి వీలు లేదు. సమయం చెప్తాది. సార్. సమయం చెప్తాది. ఈ నిర్ణయం మంచిదా చెడ్డదా ఇంకో 50 సంవత్సరాల తర్వాత మనం చెప్పగలం ఇరాన్ మీద. అప్పుడే చెప్పలేం. టైం పడుతుంది పండటానికి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన సక్సెస్ఫుల్గానే వచ్చాడు. సుప్రీం కోర్టులో 9 జడ్జెస్ ఉన్నారు. అదృష్టంతో 3 ఖాళీలు వస్తే 3 ఫిలప్ చేశాడు. సార్. కోర్టులో ఆయనకు మెజారిటీ ఉన్నది 90% వరకు. హ్మ్. సో ఇవన్నీ మనం అలాంటి వ్యక్తికి బుద్ధి లేదు, తెలివితేటలు లేవు అనుకుంటాం కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు ఈ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే అతను అమెరికా మళ్ళీ అగైన్ గ్రేట్ చేయాలనేది అతను ఎన్నికల వాగ్దానంలో ఒకటి. అలాగే అమెరికా వచ్చేటువంటి ప్రజల్ని తగ్గిస్తానని కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. సో ఈ వాగ్దానాల ప్రకారం వెళ్తున్నాడా అతను? చాలా వరకు వెళ్తాను, చాలా హ్మ్. వరకు చేస్తాను. చాలా ఆ వాగ్దానాలు అన్నీ చేస్తాను. హ్మ్. చాలా అలర్ట్గా ఉంటాడు. అంతా ఫైలు వ్యాపారం కాదు, అంతా టీవీల మీద చూసి చేస్తాడు. హ్మ్. అక్కడికక్కడే నిర్ణయాలు తీసేసుకుంటాడు. రోజు ఆయనే టీవీ స్టేషన్లకి 3-4 గంటలు మాట్లాడతాడు. హ్మ్. సార్. ఆయనే ఫోన్ చేస్తాడు టీవీ హ్మ్. స్టేషన్కి, నేను న్యూస్కి వస్తున్నాను. సో అలాగా చాలా హైపర్ యాక్టివ్ మనిషి. సార్. మీడియా మీద మంచి నమ్మకం ఉన్న మనిషి. హ్మ్. చాలా తెలివితేటలుగా మాట్లాడతాడు. 81 సంవత్సరం వయసు. జ్ఞాపకం శక్తి ఏనుగు లాంటి జ్ఞాపకం శక్తి ఉన్నది. ఆరోగ్యం బాగున్నది. ఏమి లోపాలు లేవు. సో అతను ఒక ఫూలు, ఏం తెలీదు, పిచ్చోడు అని మీలాంటి వాళ్ళు అంటా ఉంటే నన్ను ఏమనమనాలి? సార్. అదే మీ ఆర్టికల్‌లో చాలా విపులంగా వివరించారు ఈ వివరాలన్నీ. సార్, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం, మీరు ఇంతకుముందు చెప్పింది చరిత్ర డిసైడ్ చేస్తుంది కొనసాగించాలా వద్దా అని. సాగాలి కొన్ని రోజుల తర్వాత. ఆ! అయితే ప్రస్తుతము అమెరికా వల్ల, అంటే ఈ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతుంది. ఆల్మోస్ట్ సగం ప్రపంచం ఇబ్బంది పడుతుంది. అక్కడేమో ఉక్రెయిన్ యుద్ధం, ఇటుపక్కేమో ఈ రెండిటికి కారణం ఇరాన్ యుద్ధం, రెండిటికి కారణం ట్రంపే. సో ఓవరాల్‌గా అంటే ప్రపంచాన్ని, అంటే అమెరికా దృష్టి ఒకటే ఉంటుందా? ఓవరాల్‌గా ఈ ప్రపంచ పోలీస్ అని అంటారు కదా అమెరికాని. సో అలా ఏమైనా ఆ దిశలో వెళ్తాడా? అంటే ఒకటి అమెరికా ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోయింది. హ్మ్. ఒకటే ఒక ఆగ్రా పవరు, కానీ తగ్గిపోయింది పలుకుబడి. కొత్త పవర్ సెంటర్లు వచ్చినాయి. తెహరాన్ ఏంటి, ఇరాన్ ఏంటి, భారతదేశం ఏంటి, సార్. చైనా, కొత్త దేశాలు, బ్రెజిల్, కొత్త పవర్లు వచ్చినాయి. సో ఆటోమేటిక్గా అమెరికన్ పవర్ తగ్గింది. ఎక్కువ తగ్గకపోయినా తగ్గింది. మాట చెలామణి అన్ని చోట్ల అవ్వదు. మాట చెలామణి అవ్వలేదని యుద్ధం చేయడానికి రెడీగా లేరు. దాంతోపాటు యూరోప్ అమెరికాతోనే సేల్ అవ్వేది 45 నుంచి. ఒక 10-15 సంవత్సరాలు బట్టి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళు కూడా పూర్వం ఉండే అగ్రెసివ్నెస్ లేదు. ఏదో మన దేశంలో సర్దుకుందాం అని ఒక వ్యూతో ఉన్నారు. రష్యా మా జోలికి రాదని ఒక 15 సంవత్సరాల క్రితం వరకు అనుకునేవారు. ఇప్పుడు రష్యా అంటే మళ్ళీ భయపడుతున్నారు. అది వేరే విషయం. సో అందువల్ల ట్రంప్, అమెరికా వాళ్ళు ఓడిపోయిన యుద్ధం వాళ్ళకి లెక్కలేదు. 52లో కొరియా యుద్ధం ఓడిపోయారు, అనుకున్నది అవ్వలేదు. తర్వాత అవన్నీ మర్చిపోయి మళ్ళీ 16 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఇక్కడ వియత్నాంలో ఓడిపోయారు, లెక్కలేదు. ఇరాన్ వచ్చారు, బాంబులు ఉన్నాయన్నారు, ఏం లేవు. యుద్ధం చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు, బయటకు వచ్చేసారు. ఆఫ్ఘనిస్తాన్లో 18 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడిపోయారు, ఏం లెక్కలేదు. వాళ్ళకి ఏం లెక్కలేదు. కోటీశ్వరుడిని
హైదరాబాద్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. పెద్ద లాయర్లు వస్తారు, బయటకు తీసుకొస్తారు, దర్జాగా వెళ్ళిపోతారు దొంగతనం చేసిన. అంతే. అమెరికాకి పట్టింపు ఉండదు. అదే మనం ఓడిపోతే మనకు చాలా ప్రమాదం. సార్. వాళ్ళకి ఏం ప్రమాదం లేదు. యుద్ధాలన్నీ దూరంగా అవుతున్నాయి. భారతదేశం యుద్ధం మన నెత్తి మీద అవుతుంది. పాకిస్తాన్ యుద్ధం నెత్తి మీద, ఇరాన్ నెత్తి మీద, ఆఫ్ఘనిస్తాన్. అమెరికా యుద్ధం అమెరికాలో అవట్లేదే. సో వాళ్ళకి ఇప్పటి వరకు 1776లో ఒక్కసారి ఇతర దేశాల నుంచి సోల్జర్స్ వచ్చారు. తర్వాత ఏ బయట దేశం నుంచి ఒక్క సోల్జర్ కూడా రాలేదు. ఇప్పుడు మెక్సికో ఏదో చిన్న యుద్ధం చేసింది 200 సంవత్సరాల క్రితం, ఓడిచ్చారు. ఆ సగం మెక్సికోని ఆక్రమించేశారు. కాలిఫోర్నియా ఒకనప్పుడు మెక్సికో దేశానికి ఉన్న స్థలం. సో అమెరికాకి యుద్ధం వాళ్ళ భూమి మీద చేయటం ఇప్పుడు తెలియదు. సార్ ఇక్కడ చైనా తోటి ఉన్న సంబంధాలు అంటే ఒకప్పుడు చైనాని ఆర్థిక వ్యవస్థను పెంచింది అమెరికా. ఆ తర్వాత స్లోగా చైనా తోటి విభేదిస్తున్నారు. ఈ దశలో ప్రతిపక్షం నుంచి, అమెరికన్ ప్రతిపక్షం నుంచి ఒక అపవాదం అయితే ఎదుర్కొంటున్నాడు ట్రంప్. ఇండియాని దగ్గర చేసుకోవాలి, చైనాని కొంచెం దూరం చేసుకోవాలనేటువంటి అమెరికన్ పాలసీని అతను కొంచెం విభేదించాడు. దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. అలాగే యూరోప్ని దూరం చేసుకున్నాడు, నాటోని కూడా కొంతవరకు దూరం చేసుకున్నాడు. సో ఇప్పుడు అంటే అమెరికా ప్రెసిడెంట్ అన్ని కలుపుకుని వెళ్ళాలి, ప్రపంచ పోలీసుగా అతను నిరూపించుకోవాలి. కానీ ఇక్కడ వ్యవస్థలు దెబ్బతింటున్నాడు కదా. చేయలేరు, చైనా ఏం చేయలేరు. ఎందుకంటే చైనా మీద ఆధారపడారు. చైనా అమెరికా ఫ్యాక్టరీ, చైనా ప్రపంచం ఫ్యాక్టరీ అయిపోయింది. భారతదేశానికి కూడా వచ్చే సరుకులన్నీ అక్కడి నుంచి. వాళ్ళు ఆఫ్ చేస్తే 15 రోజుల తర్వాత మన ఫ్యాక్టరీలన్నీ మూసిపోతాయి. మీకు లైట్ బల్బులు ఉండవు, వైరింగ్ ఉండదు, కార్ ఇంజన్లు ఉండవు, కార్లు ఉండవు, ఏముండవు. సో ఎలా దెబ్బతిస్తారు ఆ దేశంతో? అది వచ్చింది చిక్కు అమెరికాకి. 1980లో స్టార్ట్ అయింది చైనా. అప్పుడు అమెరికా వెనకాల తిరిగేది. 2010-12కి అల్లా చైనా అమెరికాతో ఈక్వల్ అయిపోయింది. ఓ రకంగా ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువ అయిపోయింది. సైన్స్లో, టెక్నాలజీలో అమెరికా కంటే ఎక్కువ అయిపోయింది. ఏదైనా చేయగలదు చైనా. సో అది మనకు కాదు, మనకి ఇష్టం లేని దేశం అని చెప్తే కుదరదు. సో చైనా ఏం చేయలేదు, అమెరికా ట్రై చేసినా ఏం చేయలేకపోయింది. సో ఆ కాల్తో అడ్జస్ట్ అవ్వాలి అని అవుతుంది. ట్రంప్ ఏం చెడ్డగా మాట్లాడట్లేదే వాళ్ళ మీద, ఏం మాట్లాడట్లేదు చెడ్డగా వాళ్ళ మీద. ట్రంప్ ఏం చెడ్డగా మాట్లాడట్లేదు. సో ఈ దశలో అంటే ఇప్పుడు భారత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ముఖ్యంగా అమెరికా యొక్క ముఖ్యమైన విషయము రెజ్యూమ్ చేంజ్. మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టుపక్కల జరిగినటువంటి అన్ని రెజ్యూమ్ చేంజెస్లోనూ కూడా అమెరికా యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది. అస్థిరపరచడంలో కానీ, వెనిజులా లాంటి దేశంలో ఏకంగా ప్రెసిడెంట్నే ఎత్తుకెళ్ళిపోయారు. సో ఈ దశలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ట్రంప్తో మనం చాలా గొప్పగా మన ప్రభుత్వం చేశాం. ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అవగానే ఏప్రిల్ నెలలో 3 నెలల్లోనే మనతో ఖాయం పెట్టుకున్నాడు. మేలో తీవ్రమైన ఖాయం అయిపోయింది పాకిస్తాన్ యుద్ధం. సో మే 2025 నుంచి మనం నెల క్రితమే మళ్ళీ మాట్లాడుకున్నారు భారతదేశంతో. చాలా మంది దేశంలో దేశ ద్రోహిలు అంటాను. ట్రంప్ తిడుతున్నారు కదా, మనం తిట్టాలన్నారు. తిట్టకూడదు, సైలెంట్ ఉన్నాం, అయిపోయింది కదా. వాళ్ళే దారిలోకి వచ్చాడు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరు చెప్పారు భారతదేశంతో తగదా కష్టం. వాళ్ళు మనకి జవాబే చెప్పట్లేదు. నువ్వు చేసుకో, తర్వాత చూసుకుందాం అన్నాడు. సో అతను దారిలోకి వచ్చాడు. సో అలా క్వైట్గా ఉండాలి, అతనితో రియాక్ట్ అవ్వకూడదు, అతనితో దగ్గర అవ్వకూడదు. దగ్గర అవుతే ఏదో చేస్తాడని లేదు. దగ్గర అవ్వింది సౌదీ అరేబియా, ఎంతో చేసింది. ట్రంప్ ఏమన్నాడు మొన్న, నా కాలు పట్టుకుంటున్నారు ఈ ఎదవలు అన్నారు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అక్కడనే, లేకపోతే. సో సౌదీ అరేబియా కింగ్ మొహం పోయింది అక్కడ దేశంలో. ఇంకా కోర్స్గా కూడా అన్నాడు మాట్లాడు ట్రంప్. సౌదీ అరేబియా కింగ్ ఇంకేం చెప్పాలి, వాళ్ళని అలా తిట్టేశారు. సో ఆ ట్రంప్ దగ్గరికి వెళ్తే బుర్రలు మాత్రం వస్తాయి. సో దూరంగా ఉండి టైం గడిపేయాలి. రెండోది మనం ఏం నేర్చుకోవాలంటే పాఠం నుంచి మనం సోలార్ పవర్ పూర్తిగా డెవలప్ చేసుకోవాలి. 1% కూడా చేయలేదు. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఉండాలి. ఎక్కడ ఉన్నాయి? పాకిస్తాన్ మనకంటే బెటర్. అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే చైనా సప్లై చేసింది. సో మనం సోలార్ ఎనర్జీ డెవలప్ చేసుకోవాలి. హైడ్రో ఎనర్జీ చిన్న డ్యామ్స్ కట్టుకోవాలి పవర్కి.
ఈ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఆ లెసన్ చేస్తే మనం చాలా వరకు బయటపడిపోతాం. అది చేసుకోవాలి తప్పకుండా. ఈ వారు మనకి యుద్ధం మారిపోయింది. పూర్వంలాగా యుద్ధం విమానాలు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మరీన్లు, ఎంత ఒక్కో విమానం 2,000 కోట్ల రూపాయల విమానాలు రాఫెల్ ఏ ఉపయోగం? 20,000 రూపాయలు డ్రోన్ Drones. ఉంటే చాలు. దానికి టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి, దాన్ని ఎలా చేయాలి, అది మన దగ్గర అన్నీ ఉంటాయి. అది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే వారు పాకిస్తాన్తో మన మీద ఎలాగైనా మన దేశంలోకి యుద్ధం తేవాలని పాకిస్తాన్ పట్టుదల. ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బాంబులు వేయించాలి పాకిస్తాన్, హైదరాబాద్ మీద, బాంబే మీద, ఢిల్లీ మీద అది చేయడానికి. సో మనం అది ప్లాన్ చేసుకొని ఎదుర్కొంటారు. తప్పదు, ఎవరో వచ్చి మనకు ఆప్ చేయరు. సార్ ఓవరాల్గా సార్ కూడా చెప్పాలి, ఊరికనే ఫ్రీగా రేషన్ తినేసి 2 చేతులు చాప మాకు ఏమి ఇస్తావని అడగటం. రాజకీయ నాయకులు మీకు అంతా ఫ్రీ చేస్తామంటే ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఆ బాంబుల్ని నెత్తి మీద పడతాయి డిఫెన్స్ చేయకపోతే అప్పుడైనా బుద్ధి వస్తుంది. భారతదేశం ప్రమాద పరిస్థితిలో ఉంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హిందూ దేశమైన నేపాల్. సో ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్గా నేర్చుకుని బయటికి రావాలి. ప్రజలు కూడా గవర్నమెంట్ చెప్పట్లేదు, ప్రమాదంగా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ చెప్పినట్టుగా వాళ్ళ ప్రజలకు మనం చెప్పాలి, జాగ్రత్త పడమని ఇరాన్ యుద్ధం మనకి మెసేజ్ ఇచ్చింది. సార్ ఓవరాల్గా అంటే మీరు ఒక 2 వాక్యాలు చెప్పండి ట్రంప్ గురించి. ట్రంప్ ఏమో మ్యాడ్ మ్యాన్ థియరీ అని అందరూ అంటున్నారు, కానీ మీ ఆర్టికల్లో దాన్ని పూర్తిగా విభేదించారు. సో చివరి క్వశ్చన్గా అది నాకు ఆన్సర్ చేయండి. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే అది పాటించేవాడు జీనియస్. ఏం చేస్తాడో ఎవరికి తెలియకుండా అదొక స్టైల్, అన్ప్రిడిక్టబుల్. ఏదైనా చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, రూల్స్ ఫాలో అవ్వడం. ఆ లగ్జరీ ఆయనకు ఉన్నది, పెద్ద దేశం అవటం వల్ల ఆయనకి లెక్క లేకుండా. సో మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే పిచ్చోడు కాదు, అది పాటించడానికి అన్ని బలాలు, తెలివితేటలు ఉన్నాయి. మేమేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. నాకే తెలియదు, వెళ్ళి అక్కడ కూర్చొని నాకు నిర్ణయాలు చేస్తాను. సో అతను ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాడు. సక్సెస్ కాదంటే నేను ఒప్పుకో. అందరూ అతని దగ్గరికి వెళ్తున్నారు కదా, వాడితో గొడవ ఎందుకని అందరూ అంటున్నారు కదా. సో అంతవరకు సక్సెస్ అయిపోయాడు. ఆ మాటల్లో కూడా చాలా వాల్యూ ఉన్నారు. ఏదో ఫూలిష్గా అంటలేదు, అది చంపేస్తాను అంటున్నాడు ఇరాన్, మిమ్మల్ని అందరిని చంపేస్తాను నేను కూడా అన్నాడు. అది విన్న వాళ్ళకి ఎలాగుంటుంది, ఇరాన్లో ఎలాగుంటుంది. సో చెయ్యాలని డ్యామేజ్ చేస్తాడు మాటలతో కూడా. సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అంతనా తక్కువ ఎవరిని వేయకూడదు, ట్రంప్ని అసలు వేయకూడదు. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా శ్రీ పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ ట్రంప్ పైన. ట్రంప్ అనేవాడు ఒక పిచ్చోడు కాదు, మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే ఒక పిచ్చి థియరీ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ తోటి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇది వారి యొక్క విశ్లేషణ. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. నమస్కారం.